బండి నడిపాను చనిపోయాడు మా చుట్టాల అబ్బాయి గుడపల్లి క్యాండిడేట్. అండ్ రెండో యాక్సిడెంట్ వచ్చేసి వేరే ఒక అతను 16-17 ఇయర్స్ అబ్బాయి కార్ నేర్చుకుంటూ వచ్చేసి నాకు ఆపోజిట్ డైరెక్షన్లో కొట్టేశారు. అప్పుడు నేను హెల్మెట్ వేసుకొని ఉన్నాను. ఆల్మోస్ట్ 6 feet గాల్లోకి ఎగిరి పడ్డాను. లెగ్లో ఫ్రాక్చర్ అయింది, బట్ హెడ్కి ఎలాంటి ఇంజరీ కాకపోవడం వల్ల వెళ్ళాయి. ఇట్ వాస్ 2 times. ఫస్ట్ టైం ఏమో స్టిచెస్ పడింది. ఇది స్టోరీ యాక్చువల్గా బ్యాక్ హెల్మెట్ డొనేషన్స్ బ్యాక్ సైడ్ స్టోరీ. అండ్ ఎక్కడో ఉన్న యుఎస్లో చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మన లైఫ్ గురించి ఆలోచించి మనకు హెల్మెట్ డొనేషన్స్ చేయడానికి ముందుకొచ్చారు. అది మనం కొనుక్కోలేక కాదు, యాక్చువల్గా మనం కొనుక్కోలేక కాదు, మనకు ఒక అవగాహన కల్పించాలి, మనకు ఒక ప్రాక్టీస్ లాగా ఉండాలి, ప్రాక్టీస్ లాగా చేయాలి అని చెప్పేసి. మన బండి కొన్న వాళ్ళం హెల్మెట్ కొనకుండా అదే పెద్ద విషయం కాదు, బట్ దాన్ని అలవాటు చేయాలనే ఆలోచన కొద్దీ హెల్మెట్ డొనేషన్ చేయడం జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే హెల్మెట్ తీసుకుంటారో మీరు యూజ్ చేయడం, మీరు అలవాటు చేసుకున్న తర్వాత మీరు కూడా ఇంకొక హెల్మెట్ ఎవరికైనా డొనేట్ చేయండి. బండి ఉన్న వాళ్ళ దగ్గర కంపల్సరీ హెల్మెట్ ఉంటుంది కదా. సో అది థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇది ఆర్గనైజ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మన టిఆర్ఎస్ సిఎస్ఆర్